నమస్తే. వెల్కమ్ టు సెసిటీవీ. నా పేరు నరేష్. బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి తిరుమల వెళ్ళింది. తిరుమల నడకదారిలో వాళ్ళొక ప్రాంక్ చేశారు. సో, ఆ ప్రాంక్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. తిరుమల పరమ పవిత్రమైనటువంటి నేల. అలాంటి నేలపైన గతంలో గూడా కొన్ని ప్రాంకులు ఎవరో యూట్యూబర్ అక్కడ లైన్ రిలీజ్ చేశారనే ప్రాంక్ చేసినప్పుడు చర్యలు తీసుకుంది టీటీడీ. సో, ఇప్పుడు తిరుపతి, తిరుమల నడకదారిలో అలిపిరి నడకదారిలో పులి వస్తుంది అనే ప్రాంక్ చేశారు ఇద్దరు కలిసి. సో, ఇక్కడ ప్రియాంక బాయ్ ఫ్రెండ్ ఆయన మాట్లాడుతూ, "ఇప్పుడు పులి వస్తే ఎట్లా ఉంటది? ఆల్రెడీ పులి ఈ నడకదారిలో 7వ నడక మార్గంలో ఆల్రెడీ కర్రలిచ్చినారు. పులి వస్తే ఎట్లా ఉంటది? ఏ విధంగా ఫేస్ చేస్తాం?" అన్నప్పుడు, సడెన్‌గా పులి వచ్చింది అని చెప్పేసి ఇక్కడ ప్రియాంక ఆమె పరుగులు పెట్టింది. పరుగులు పెట్టిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఇది ప్రాంక్ అని చెప్పింది. సో, దీని పైన టీటీడీ సీరియస్ అయింది. ఇదొక సీరియస్ ఇష్యూగా పరిగణిస్తుంది టీటీడీ. ఎందుకు పరమ పవిత్రమైన తిరుమల నేలపై ఇలాంటి పనులు చేయడం ఏంటి మీరు సెలబ్రిటీస్‌గా ఉండి అని గూడా టీటీడీ సీరియస్‌గా తీసుకుంది. సో, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేది చూడాలి. సో, ప్రియాంక ఆల్రెడీ 'నెవర్ ఎండింగ్ టేల్స్' అనే ఒక యూట్యూబ్ ఛానెల్ గూడా ఉంది. ఆమె 'బిగ్ బాస్‌లోకి' వెళ్ళింది. అంతకుముందు సీరియల్స్ కూడా చేసింది. సో, 'బిగ్ బాస్‌లోకి' వెళ్లి వచ్చిన తర్వాత గూడా ప్రియాంక ఆల్రెడీ యూట్యూబ్ ఛానెల్ తన యూట్యూబ్ ఛానెల్‌కి సంబంధించి 'నెవర్ ఎండింగ్ టేల్స్' తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి కూడా ఆమె చేస్తూ ఉంది. సో, ఈ క్రమంలో తిరుమలకు సంబంధించిందే కాకుండా నార్మల్‌గా వాళ్ళు ఎక్కడైనా వీడియో షూట్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. రకరకాల సీరీస్‌లు చూస్తూ ఉంటారు. సో, ఇలాంటి క్రమంలో ఆల్రెడీ నా ఇక్కడ 'బిగ్ బాస్' ఫేమ్ ప్రియాంక బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ ఆయన స్వామి మాల గూడా యేసుకున్నాడు రీసెంట్‌గా. అయ్యప్ప పాడి పూజ గూడా చేయడం జరిగింది. సో, ఇలాంటి క్రమంలో తిరుమల దర్శనార్థం వెళ్లి ఇక్కడ చిరుత వచ్చింది అనేది ప్రాంక్ చేయడం ఏంటి తిరుమల కొండపైన అని చెప్పేసి. ఇలాగే వదిలేసుకుంటూ పోతే గతంలో కూడా చాలా మంది రాజకీయ నాయకులు పరమ పవిత్రమైన తిరుమల నేలను చాలా విశిష్టంగా అదంతా గూడా ఆ మాడవీధులంతా గూడా చాలా పవిత్రంగా జూస్తారు. ప్రతి చెట్టును గాని, మొక్కను గాని, పువ్వును గాని, ఆకులు అన్నిట్లోనూ చాలా పవిత్రంగా చూస్తూ ఉంటారు. ప్రతీది గూడా ఆ కొండపై వెలిసింది ప్రతీది గూడా శ్రీ వెంకటేశ్వరునికే చెందింది. ఆయన పాదాల చెంతకే పోవాలని జెప్పేసి అక్కడ అంతా గూడా భక్తి భావంతో ఉంటాం. సో, అదొక పవిత్రమైన నేలగా భావిస్తారు. కానీ అక్కడ గూడా ప్రాంకులు జేయడం ఏంటి అని జెప్పేసి ఇప్పటికే హిందువాదులు మండిపడుతున్నారు. ఇక తిరుమల టీటీడీ గూడా దీనిపైన ఎలాంటి చర్య తీసుకుంటుందో చూడాలని చాలా మంది మాట్లాడుతున్నారు. గతంలో గూడా కొంతమంది యాక్టర్స్ గాని, ఇలాగే సెలబ్రిటీస్ అని కొంతమంది రాజకీయ నాయకులు గూడా ఈ తిరుమలలో కొన్ని చేయకూడని పనులు గూడా చేసినారు. సో, వాళ్ళందరి పైన గూడా చర్యలున్నాయి. ఇప్పుడు గూడా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా చాలా లైట్‌గా తీసుకుంటారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని జెప్పేసి మాట్లాడుతున్నారు. సో, మరోవైపు ఇక్కడ ప్రియాంకనే గాకుండా గతంలో యూట్యూబర్లు గాని, కొంతమంది సెలబ్రిటీసు, సినిమా తారలు గూడా రకరకాల వీడియోలు, విన్యాసాలు చేశారు తిరుమల కొండపైన. ఇలాంటి మళ్ళీ పునరావృతం కావద్దంటే కఠిన చర్యలు తీసుకోవాలని జెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. సో, తిరుమల నడక మార్గంలో మీరు వచ్చి ఇంకా ఈ పవిత్రతను కాపాడే ప్రయత్నం చేయాలి. కానీ విచ్చలవిడిగా అవసరం లేని వీడియోలు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకోవడం ఏంటి, పబ్లిసిటీ చేయడం ఏంటి అంటున్నారు. గతంలో గూడా ఇది ఇక్కడ కొండపైన ఎలాంటి వింత చేష్టలకు గాని, రాజకీయ ప్రసంగాలు ఈ కొండపైన ఉండొద్దని ఆంక్షలు పెట్టాము. సో, భానుప్రకాష్ ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఆల్రెడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నాడు. గతంలో గూడా ఈ విధంగానే అంబటి రాంబాబు గాని, దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ ప్రసంగాలు చేశారు. రాజకీయ ప్రసంగాలు గాని, వింత చేష్టలకు ఇక్కడ కొండపైన ఎవరు గూడా చేయొద్దు. ఈ ఈ పవిత్రతను, ఈ భక్తి భావాన్ని కాపాడాలి. అందరికి కూడా చెప్పాలి గానీ, విచ్చలవిడిగా వీడియోలు, రీల్స్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం ఏంటి అని ఆల్రెడీ తను సీపీకి గూడా ఫిర్యాదు చేసినట్టు వాళ్ళ పైన పోలీస్ కంప్లెయింట్ గూడా ఇచ్చినట్టుగా భానుప్రకాష్ చెప్తున్నారు. సో, ఆల్రెడీ ఈ టీటీడీకి సంబంధించి గతంలో వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ గాని, అంతకుముందు గూడా చాలా మంది అక్కడ లెక్కలు లేకుండా వాళ్ళందరూ గూడా వందలాది మంది షూస్ యేసుకొని గూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళు అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారనేది గూడా బాగా వైరల్ అయింది. ఆ తర్వాత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం ఎవరు గూడా దాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ సనాతన ధర్మానికి గూడా ఒక బోర్డ్ ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి బయటకొచ్చి గూడా ఆయన మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఇలాంటి చర్యలు గాని మళ్ళీ గూడా రిపీట్ అయితే తిరుమల కొండపై కఠిన చర్యలైతే ఉంటాయి.